అందరికీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ మస్తి మనోడ్. ఓకే, సో ఈ వీడియోలో మనము పర్సంటేజెస్ మీద ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, నౌ సో దిస్ ద ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము లెట్ 100n be the number. సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ అనమాట. సో ఇది నెక్స్ట్ లార్జెస్ట్ 60% మోర్ దాన్ స్మాలెస్ట్ అన్నారు. అంటే ఎట్లా రాస్తాం? లార్జెస్ట్ నెంబర్ లార్జెస్ట్ వచ్చేసి 60% అంటే 100n ఇంటూ 1 ప్లస్ 60/100. సో 100n ఇంటూ, ఇప్పుడు మీకు ఎల్సిఎం 100. సో అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది? న్యూమరేటర్ వచ్చేసి 100 ప్లస్ 60. సో 100n ఇంటూ 100 ప్లస్ 60 వచ్చేసి 160. 160/100. So 100 gets cancelled, remaining is 160n. So this is the largest number. Next, third number. Third number వచ్చేసి 25% మోర్ దాన్ స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. అంటే 25% మోర్ దాన్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 100n ఇంటూ 1 ప్లస్ 25/100. సో 100n ఇంటూ 1 ప్లస్ 25 100. సో ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చేసి 100. సో 100 ప్లస్ 25. సో 100n ఇంటూ 125/100. సో 100 gets cancelled, remaining is 125n. ఓకే, నౌ సో ఇది వచ్చేసి లార్జెస్ట్ నెంబర్, ఇది అదర్ నెంబర్. ఇప్పుడు థర్డ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ నెంబర్ అయిపోయింది. సో సమ్ ఆఫ్ 3 నెంబర్స్ వచ్చేసి 1540 అన్నారు. అంటే సమ్ అంటే 100n ప్లస్ 160n ప్లస్ 125n is equal to 3800. 1540. సో సమ్ వచ్చేసి 1540. సో 100 ప్లస్ 160 వచ్చేసి 260. 260 ప్లస్ 125 385. 385n is equal to 1540. సో n is equal to 1540 divided by 385. అంటే ఇక్కడ 385 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. సో ఈ పక్కకి డివైడ్ అవుతుంది అన్నమాట. దట్ ఈస్ 4. సో n వచ్చేసి 4. సో క్వశ్చన్లో ఏం అడిగారు? లార్జెస్ట్ నెంబర్ అడిగారు. సో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 160n. సో 160 ఇంటూ n అంటే 4, దట్ ఈస్ 640. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే లెట్ n-2 and n+2 be the even numbers. ఓకే, సో దేర్ సమ్ వచ్చేసి 1434. అంటే వీటి యొక్క సమ్ అన్నమాట. అంటే సమ్ ఆఫ్ ద
ఈవెన్ నెంబర్స్ వచ్చేసి 1434. నౌ n ప్లస్ n minus 2 plus n plus 2 is equal to 1434. So minus 2n plus 2 gets cancelled here. N plus n 2n, 2n plus n 3n. 3n is equal to 1434. Now n is equal to 1434 divided by, so n multiplying, left hand side multiplying, right hand side divided. So that is 478. Okay. So ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు, 65% ఆఫ్ హైయెస్ట్ ఆఫ్ 3 నెంబర్. సో అన్నిటికంటే హైయెస్ట్ ఏది n plus 2. సో n plus 2 is equal to 478 plus 2, that is 480. Okay. So 65% ఆఫ్ హైయెస్ట్ నెంబర్ అన్నారు. 65% ఆఫ్ 480 చేయాలి. సో 65 by 100 into 480. 0, 0 gets cancelled. And 5 30s are, 5 2s are, 2 2s are, 2 4s are. So 13 into 24. That is 312. That means 65% of the highest number is 312. ఇది వచ్చేసి ప్రాబ్లం ఫ్రెండ్స్. నౌ ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేయాలంటే రిక్వైర్డ్ రేషియో అని చెప్పి మనం ఫస్ట్ రాద్దాం. రిక్వైర్డ్ రేషియో వచ్చేసి 4/5:8 4/5 is 9/10. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ ఎల్సిఎం 50 అవుతుంది. 50 అయితే సో 4/5 into 50 అంటే 40. 40 is to 9/10 into 50, 45. సో 5 8s are, 5 9s are. సో 8:9 వచ్చేసి రేషియో అనమాట. సో ఇప్పుడు పర్సంటేజ్, రిక్వైర్డ్ పర్సంటేజ్ చేయాలి. రిక్వైర్డ్ పర్సంటేజ్ వచ్చేసి 9 minus 8/8 into 100% అన్నమాట. సో 1/8 into 100, that is 100/8, that is 12 1/2%. Okay, this is the solution friends. So this is the problem friends. అయితే సో ఇప్పుడు వచ్చేసి సేమ్ let 100n be the number. Okay, sorry. Next, increased number. Increased number వచ్చేసి 2340. సో ఇప్పుడు 100n ఇంటూ ఎంత 17% ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే 1 ప్లస్ 17/100 is equal to 2340. Now 100n ఇంటూ సేమ్ ఇక్కడ ఎల్సిఎం 100 వస్తుంది. అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది 100 ప్లస్ 17, that is equal to 2340. Okay, 100 gets cancelled. So 100 plus 17, 117. 117n is equal to
2340. Now n is equal to 2340 divided by 117 మల్టిప్లై చేస్తుంది, పక్క వస్తే డివైడ్ అవుతుంది 117. సో n is equal to 20. ఓకే, నౌ ఇప్పుడు నెంబర్, ఫైనల్ నెంబర్, అది రిక్వైర్డ్ నెంబర్. రిక్వైర్డ్ నెంబర్ వచ్చేసి 100n, దట్ ఈస్ 100 ఇంటూ n ఎంత 20, దట్ ఈస్ 2000. ఓకే, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే, లెట్ (100n) be the నెంబర్. అంటే 48% ఆఫ్ నెంబర్ ఏంటి, నెంబరు 100n is equal to 84. 48 by 100 into 100n is equal to 84. So 100 gets cancelled అనమాట. 48n is equal to 84. So n is equal to 84 by 48. 12 7s are 12 4s are. Now, so n వచ్చేసి 7/4. సో 60% ఆఫ్ నెంబర్ అన్నారు, అంటే 60% ఆఫ్ 100n మనం చేయాలి. 60% 60 by 100 into 100 into 7/4. So 100 gets cancelled here. 4 1s are 4 5s are. That is 15 into 7, that is 105. Okay, this is the solution friends. సో నేను ఇక్కడతో నా బ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. నా ఛానల్ మాత్రం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.